పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో వంగవీటి మోహన్ రంగా 35వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో మంత్రి అంబటి రాంబాబు పాల్గొని రంగ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రంగాను హతమార్చి నేటికి 35 ఏళ్లు అని ఆనాటి సంఘటనలను గుర్తు చేసుకుంటూ విమర్శలు గుప్పించారు. రంగా సేవలను గుర్తు చేస్తూ మంత్రి ట్వీట్ చేశారు. ఉన్నటువంటి వంగవీటి మోహన్ రంగారావు గారు 1988వ తారీఖున సంవత్సరంలో ఇదే రోజున దారుణంగా హత్య చేయబడ్డాడు. ఇప్పటికీ 35 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. వంగవీటి మోహన్ రంగారావు గారు ఆ రోజున తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచినటువంటి ఒక శాసనసభ్యుడిగా అనేకమైన ఉద్యమాలు చేసినటువంటి వ్యక్తి. ఆయన శాసనసభ్యుడిగా నిలబెడితే కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన్ని ఓడించాలని ఆ రోజున ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఎన్టీ రామారావు గారు ప్రతి సందు తిరిగాడు, ప్రతి గొంతి తిరిగాడు. కానీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఓడిపోయింది. కానీ వంగవీటి మోహన్ రంగా విజయవాడ నడిబొడ్డులో కాంగ్రెస్ జెండా ఎగరేసి శాసనసభ్యుడిగా వెళ్ళాడు. అంత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా విజయవాడలో ప్రజాదరణ పొందినటువంటి వ్యక్తి వంగవీటి మోహన్ రంగారావు గారు. ఆ తర్వాత ఒక శాసనసభ్యుడిగా అనేకమైన ఉద్యమాలు చేశారు. ఎన్టీ రామారావు గారికి వ్యతిరేకంగా, తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా, చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా. చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి కాదు, ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి. చివరికి ఆయనకు రక్షణ లేదు అని నడి రోడ్డు మీద ఇంటి దగ్గరలోనే ఇలాగే పేమెంట్ ఉంటే దాని మీద నిరాహార దీక్ష చేస్తున్నారు. ఆ నిరాహార దీక్ష చేస్తున్నటువంటి సమయంలో అర్ధరాత్రి పూట అంటే తెల్లవారుజామున పొగబాంబులు వేసుకుంటూ వెళ్లి దారుణంగా నరికి చంపారు. వంగవీటి మోహన్ రంగారావు గారిని హత్య చేసింది తెలుగుదేశం ప్రభుత్వం. ఈ ప్రభుత్వాన్ని అధికారంలోకి దించాలి అని పట్టుబట్టి దించి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. నాతో పాటుగా ఇప్పుడు నా మీద పోటీ చేస్తున్న ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచాడు. ఆయన ఏం చెప్పాడో నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్ని సందర్భాల్లో వంగవీటి మోహన్ రంగారావు గారిని చంపింది తెలుగుదేశం అన్నాడు, డైరెక్ట్ గా చంద్రబాబే చంపాడు అన్నాడు. చంద్రబాబు వంగవీటి మోహన్ రంగారావు చంపడమే కాదు, శాసనసభ్యుడిగా నన్ను కూడా చంపాలని ప్రయత్నం చేశాడు. కానీ ఆయన వల్ల కాలేదని ఆయన అన్న మాటలు, నేనన్న మాటలు కాదు. అనేక సందర్భాలు నేను కాంగ్రెస్ పార్టీలో పుట్టా, కాంగ్రెస్ పార్టీలో పెరిగా. రాజశేఖర గారు చనిపోగానే జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడిచారు. పదవి కోసం నడిచారా చెప్పండి? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాడని ఏమన్నా ఊహించాడా? జైల్లో పెట్టి బాధవుతారు అన్నారు. అంబటరాంబాబు కూడా జైల్లో పెడతారన్నారు. సిబిఐలు కూడా అనిపించారు. ఐ డోంట్ కేర్ అంటున్నా. ఏంటంటే ఒక నమ్ముకున్నటువంటి మాట కోసం, సిద్ధాంతం కోసం, ప్రేమ కోసం, అభిమానం కోసం పని చేస్తుంటే పదవులు వస్తాయి పోతాయి, అది వేరే విషయం. ఇవాళ వంగవీటి మోహన్ రంగారావు గారి స్మరించుకోవాలనేటువంటి పోయిన సంవత్సరమే మరి ఇక్కడ వంగవీటి మోహన్ రంగారావు గారి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించాం. కాంగ్రెస్ శాసనసభ్యుడిగా ఉన్నటువంటి వంగవీటి మోహన్ రంగారావు గారు 1988వ తారీఖున సంవత్సరంలో ఇదే రోజున దారుణంగా హత్య చేయబడ్డాడు. ఇప్పటికీ